Lord Jesus Christ as head of the church. ఆయన యొక్క మహత్యమును ఆయనకు అన్ని సమస్తమును లోబడుచు ఉన్నవని చెప్పిన తరువాత ఆయన చెప్తూ ఉన్నారు, సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించబడి ఉన్నారు. That Jesus, ఆ యేసే, that Jesus, ఆ యేసే He's above all. ఆయన అన్నిటికంటే ఉన్నతుడు. He's above all. ఆయన అన్నిటికంటే ఉన్నతుడు. That Jesus appointed by the Spirit of the God as the head of the church. ఆ యేసు ప్రభువే అది పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి శిరస్సుగా నియమించబడ్డాడు. So that's why it says like this. అందుకే ఈ విధంగా వాక్యములు మనం చదువుతాం. That church. ఆ సంఘము. Oh, what church? ఏ సంఘం అండి? It's the body of the Lord Jesus Christ. ఆ సంఘము యేసు యొక్క శరీరమై ఉన్నది. Our church. That church. మన సంఘము లేక ఆ సంఘము. What a greatness. ఎంత గొప్ప విషయం. Our head is great. మన తల, మన శిరస్సు గొప్పది. Is the Lord Jesus మన Christ. తల ఎవరంటే యేసు ప్రభువే మన తల. So that church is filling everything. ఆ సంఘము సమస్తమును నింపుకొనుచు ఉన్నది. Is above all. అన్నిటికంటే ఉన్నతమైనది. If we want to fill the